హరరే నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య వచ్చిపడిందే. నెల్లూరు నగర కార్పొరేషన్ పునర్విభజనపై స్టే వచ్చిందని వైసీపీ నాయకులు ఆనందపడేలోపు ఆ స్టే తెచ్చింది నేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొట్టుకుజొస్తున్నారు. అస్తవ్యస్తంగా అనాలోచితంగా చేస్తున్న నెల్లూరు కార్పొరేషన్ డీలిమిటేషన్ పై తమకు అభ్యంతరాలు ఉన్నాయంటూ నెల్లూరు వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హైకోర్టులో స్టే తెచ్చిన ఆ వీర నాయకుడు ఎవరు అన్నది సమస్యగా తయారైంది. హైకోర్టులో స్టే తెచ్చింది నేనే అంటూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ఒకవైపు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాదు స్టే తెచ్చింది నేనే అంటూ మరోవైపు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్యలో జరుగుతున్న ఈ గొడవల నేపథ్యంలో ఎంక్వైరీ చేస్తే నెల్లూరు కార్పొరేషన్ డీలిమిటేషన్ పై హైకోర్టును ఆశ్రయించిన విషయాలు పిటిషనర్ ఊటుకూరు నాగార్జున అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విషయంలో తన మాజీ బాస్ వెనక నుంచి కార్పొరేటర్ నాగార్జునను ముందుకు నడిపించారని నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ప్రచారమే జరుగుతోంది. మరి ఆ మాజీ బాస్ ఎవరో తెలుసుగా. ఇది ఇలా ఉంటే మరోవైపు ఈ క్రెడిట్ ని క్లెయిమ్ చేస్తూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వర్గం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. పేరు ఎవరిది అన్న విషయం పక్కన పెడితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో హైకోర్టు నుంచి స్టే రావడం అనేది చాలా పెద్ద విషయం. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయంగా భావించాలి. జరుగుతున్న పరిస్థితులను ఉపయోగించుకొని కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాల్సిన ఆ పార్టీ నాయకులు అంతర్గత విభేదాలతో కుమ్ములాడుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తుంటే ఇక్కడ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఊటుకూరు నాగార్జున మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలోని అత్యంత బలంగా కనిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ విధమైన వర్గ విభేదాలతో ఎందుకు పలచబడుతుంది అనేది అర్థం కాని విషయం. దీనికి కారణం ఏమిటి అన్న విషయంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయంపై పరిశోధన చేసుకోవాలి. మంత్రి నారాయణ లాంటి బలమైన అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ లాంటి నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించాలంటే నాయకులు అందరూ కలిసి ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సమిష్టిగా కలిసి పోరాడాల్సిందే. అలా కాక మేం పంతాలకు పోతాం, పట్టింపులకు పోతామని మీలో మీరు కుమ్మలాడుకుంటే డ్యామేజ్ ఎవరికి జరుగుతుందో విజ్ఞులు తెలివైన వారు అర్థం చేసుకోగలరు. నెల్లూరు సిటీ వైసీపీలో అంతర్గత కలహాలు ఎప్పటికైనా సర్దుకుంటాయని ఆశిస్తూ మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. ఖుదాఫిజ్. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.